హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో రవ్వ లడ్లు అండి. చాలా బాగుంటాయండి. సులభంగా సింపుల్గా ఎలా తయారు చేసుకున్నామో చూద్దాము రండి. కావాల్సిన పదార్థాలు, రవ్వ లడ్లకి కావాల్సిన పదార్థాలు ఇవిగండి. ఒక గ్లాసు పెద్ద గ్లాసుతో రవ్వ తీసుకున్నాను. అదేనండి ఉప్మా రవ్వ, తెల్ల రవ్వ అండి. ఇది మనము పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైనాక మనము వెన్న వేసుకున్నామండి. నెయ్యి వేసుకొని దాన్ని వేడి చేసుకున్నాము. నెయ్యి వేడెక్కిపోయిందండి. వేడెక్కిపోయినాక ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. కొంచెము బాదము, కొంచెము జీడిపప్పు, ఇవి ఇట్లాగా చిన్న సగం మీద వేయించుకున్నామండి. కొంతమంది రవ్వ లడ్డులో డ్రై ఫ్రూట్స్ వేసుకోరండి, అది మీ ఇష్టం అండి. ఇవిగండి, ఇవి చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు కిస్మిస్ అవి ముందుగానే వేస్తే మనకి కలర్ చేంజ్ అవుతుందని లాస్ట్ వేస్తానండి. ఇవన్నీ చక్కగా చిన్న సగం మీద ఇలా వేయించుకున్నామండి. ఇదిగండి చక్కగా మనకి అన్నీ ఇలాగా కలర్లోకి వచ్చినాయండి. వీటిని పక్కన గిన్నెలోకి తీసుకున్నామండి. అన్నీ ఇదే విధంగా మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాక మనకు కొంచెం నెయ్యి మిగిలిందండి. ఇప్పుడు మనము దాంట్లోకి నేను ఒక గ్లాసు రవ్వ తీసుకున్నా. అదే గ్లాసుతో అర గ్లాసు వెండి కొబ్బరి మిక్సీ బట్టి ఇలా తురుము బట్టి తీసుకున్నా. ఇది కూడా మనము చిన్నగా మీడియం ఫ్లేమ్లో మనము దూరగా వేయించుకోవాలి. మనకి చూడండి వేగిపోయిందండి. మనకి కొంచెము పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోద్ది. దీన్ని పక్కన ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూను మనము నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాలి. నెయ్యి వేడెక్కిపోయింది. మనం తీసుకున్నాముగా ఉప్మా రవ్వ, అది వేసుకున్నాము. వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చిన్న మంట మీద దీన్ని మనం పచ్చి వాసన పోయే వరకు మనం వేయించుకున్నావాలి. రవ్వ వేయించుకోవటంలోనే మనకి ఉంటుందండి. చూడండి, మనము రవ్వ చక్కగా ఇలాగా వేయించుకుంటూ ఉండాలండి. రవ్వ వేగకపోతే పచ్చి వాసన లడ్డూలు వస్తాయి. చక్కగా ఈ విధంగా తిప్పుకుంటూ కలుపుకుంటూ వేయించుకుంటూనే మనము ఉండాలండి. రవ్వ ఎంత బాగా ఏగితే అంత బాగా మనకి లడ్డూలు వస్తాయి. మనకి ఇట్లాగా వేగుతుంటే కమ్మని వాసన వస్తుందండి ఈ రవ్వ. చూడండి, మనకి కలరు మారిందండి. ఇప్పుడు మనము ఇదే మారిపోయినాక మనం తీసుకున్నాము కదా కొబ్బరి వేయించి పెట్టుకున్న పక్కన అది వేసుకున్నాము. వేసి కలుపుకున్నాము. కలుపుకున్నాక వేయించి పెట్టుకున్నాముగా డ్రై ఫ్రూట్స్, అది కూడా వేసేసుకున్నాము. 4 యాలకులు పొడి ఇలాగా కొట్టినవి మనము అవి కూడా వేసుకున్నాము. అన్నీ వేసినాక ఇలాగా కలుపుకున్నాము. నేను తీసుకున్న రవ్వకి ఇదిగండి 3/4 గ్లాస్, అదే గ్లాస్తో పంచదార కూడా నేను తీసుకుంటున్నాను. ఇది మనము 1 నిమిషం మొత్తం కలుపుకొని 1 సెకండ్ అలాగా ఉంచుకున్నాము. అదే విధంగా వీటిని మొత్తము ఇలాగా 1 సెకండ్ వేడి మీద కలుపుకోవాలి. ఈ విధంగా పంచదార ఇలా వేసి కలుపుకోవటం వల్ల 1 సెకండ్ ఉంచటం వల్ల మనకి పాలు తక్కువ పడతాయి, లడ్డూలు త్వరగా పాడవు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని లడ్డూలు కలుపుకుందాం. ఇప్పుడు మనము పంచదార అంతా కలుపుకున్నాక
పాలు, గోరువెచ్చని పాలు 1 కప్పు తీసుకోవాలి. అవి ఇలా పోసుకొని కొంచెం కొంచెము అన్నీ ఒకేసారి కాకుండా ఇలాగా మనము కలుపుకోవాలి. పాలు వేడిగా ఉండకూడదు, పంచదార లూజ్ అయిపోయి లడ్డు రాదండి మనకి. మనం ఏం చేయాలంటే గోరువెచ్చని పాలు పోసి ఇలాగా లడ్డు చుట్టుకుంటూ ఉండాలండి. పోసినాక మనము ఇలాగా చూడాలండి. లడ్డు రాలేదనుకో మళ్ళీ కొన్ని పాలు పోసుకోవాలి, మరీ ఎక్కువ పోసుకోకూడదు. అదేవిధంగా మనము అన్నీ ఇలాగా లడ్డూలన్నీ చక్కగా చుట్టుకుంటూ ఉండాలండి. అంతేనండి, చూడండి చక్కగా ఎలా వస్తున్నాయో. నాకు 1/2 కప్పు పాలు కూడా పట్టలేదండి. ఇది అన్నీ ఇలాగా లడ్డూలు మనము చుట్టుకుంటూ మొత్తం ఇదే విధంగా ఉండాలండి. ఒక్కసారి చేతికి నెయ్యి రాసుకుంటే మనకి సరిపోయింది. ఇది మనకి చేతికి ఇలా ఉంటే ఈ గరిటెతో ఇలాగా మొత్తం ఇలా అనుకుంటూ తీసుకుంటే మనకి చేతికి బాగా మనకి ఈజీగా మళ్ళా లడ్డు చుట్టుకోవటానికి ఉంటుందండి. అన్నీ ఇదే విధంగా చుట్టుకుంటూ ఇంతేనండి. 1 పావు గంట లడ్డూలన్నీ అలాగా వదిలేస్తే గట్టిపడిపోతాయండి. చూసారా ఫ్రెండ్స్, మనకి అరగంట తర్వాత లడ్డు చక్కగా మనకి ఇలాగా గట్టిపడిపోయిందండి. మనకి ఈ లడ్డు ఇదిగండి ఇలాగా తుంచితే చక్కగా ఇలాగా వస్తుందండి. చూసారా ఫ్రెండ్స్, నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.